హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఒక వ్యక్తి స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపోగలడా? తనకు అవసరాన్ని మించి అప్పు చేయగలడా? ఎస్, ఏదైనా చేయగలడు. ఎందుకంటే అంతకు మించి సంపాదిస్తాననే ఆత్మవిశ్వాసం తనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయగలడు. ఇలాంటి నమ్మకాన్ని ఎప్పుడూ వదలకండి. మీకు ఏదైనా సాధ్యపడుతుంది. ఒక ఉద్యోగి నెలకు 80,000 నుండి 1,00,000 సంపాదించగలడు. కానీ ఒక వ్యాపారి లక్షలు సంపాదించగలడు, కోట్లల్లో సంపాదించగలడు. ఎంత గొప్ప ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే ఆ పని చేయగలడు. ఉద్యోగం ఫలితంగా ఉద్యోగం పోతే బాధపడుతూ కూర్చుంటారు. ఇంకో ఉద్యోగం కోసం వెతుకులాడి సమయాన్ని వృధా చేస్తాడు. ఇక ఉద్యోగం లేకుంటే మీ జీవితం ముగిసినట్టు బాధపడుతుంటారు. ఇప్పుడు డిఫరెంట్గా ఆలోచించండి. మీరే ఇతరులకి ఉద్యోగం కల్పిస్తే ఎలా ఉంటుంది? గొప్ప గొప్ప వాళ్ళందరూ భిన్నంగా ఆలోచించినప్పుడే పైకి వచ్చారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ భిన్నంగా ఆలోచించినప్పుడే పైకి వచ్చారు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా భిన్నంగా ఆలోచించండి. దానికి సరిపడ వనరులు ఆ విశ్వం మీకు కల్పిస్తుంది. ఎప్పుడు ఉసురుమనుకుంటూ ఆలోచించకండి. గంభీరంగా ఉన్నతంగా ఆలోచించండి. అప్పుడు ఎన్నో అవకాశాలు మీ వైపు పరుగులు తీస్తాయి. థింక్ డిఫరెంట్, థింక్ రిచ్, యూ విల్ రీచ్ యువర్ గోల్. అర్థమైందా? మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అందరూ చేసేట్లాగానే మీరు చేయకండి. ఎందుకంటే అందరిలో ఉన్నది అది మామూలు అయిపోతుంది. ఎవరి దగ్గర లేనిదే నీ దగ్గర ఉండాలి, అదే స్కిల్. మీరు ఫస్ట్ అందరు ఆలోచించే విధంగా కాకుండా మీరు కొంచెం భిన్నంగా ఆలోచించినప్పుడు అందరూ నీ దగ్గరికి వస్తారు. ఎక్కువ సంపాదించగలవు నువ్వు. అర్థమైందా? అందరి దగ్గర ఉన్నది నువ్వు చేస్తే అది అందరి దగ్గర కామన్ అయిపోద్ది కదా. నువ్వు కొంచెం డిఫరెంట్గా ఆలోచించినప్పుడు డిఫరెంట్గానే ఉంటావు. మనము ఎలా ఆలోచించాలంటే మనలాగా ఎవరు ఆలోచించొద్దు, ఆ విధంగా ఉండాలి. మనం చేసే పని ఇంకొకటి చేయొద్దు. అప్పుడు నీ అవసరం వాళ్ళకు అవసరం ఉంటుంది. నువ్వు చేసే పని నలుగురు చేసినప్పుడు నువ్వు కాకపోతే ఇంకొకడు అంటారు. అలాంటప్పుడు నీకు వాల్యూ ఉండదు. కేవలం నువ్వు తప్ప ఎవరు చేయరాదు. నీ దగ్గరనే ఉండాలి. అంటే అందరు నీ దగ్గరికి నీ కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి పని వెతుక్కోండి, అలాంటి స్కిల్ నేర్చుకోండి. అర్థమైందా? బట్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.